హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి బిట్స్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో మొదటి ప్రశ్న, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ ఎక్కడ ఉంది? ఆన్సర్ పురుషత్ గంజ్. పవన్ హన్స్ లిమిటెడ్ హెలికాప్టర్ సర్వీస్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1985. అన్నదురై అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఆన్సర్ చెన్నై. భారత ప్రభుత్వం వాయు రవాణాను ఏ సంవత్సరంలో జాతీయం చేసింది? ఆన్సర్ 1953. దేవి అహల్యాబాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఇండోర్. కింది వాటిలో ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికి డమ్ డమ్ అనే పేరుండేది? ఆన్సర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. వాయు రవాణాలో ఓపెన్ స్కై పాలసీని ప్రవేశపెట్టిన సంవత్సరం? ఆన్సర్ 1990. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది? ఆన్సర్ నాగ్పూర్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1995. పాలెం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. భారతదేశంలో అతి పొడవైన రన్వే ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం? ఆన్సర్ రాజీవ్ గాంధీ. శాంతాక్రాజ్ అనే పేరున్న అంతర్జాతీయ విమానాశ్రయం? ఆన్సర్ ఛత్రపతి శివాజీ. గతంలో అడిగిన ప్రశ్నలు. హైదరాబాద్లోని నూతన అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎవరు పేరు పెట్టారు? ఆన్సర్ రాజీవ్ గాంధీ. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నగరం? ఆన్సర్ ముంబై. జతపరచండి పట్టిక 1, పట్టిక 2. విమానాశ్రయం స్థలం. విమానాశ్రయం మీనంబాకం. శాంతాక్రాజ్. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం డమ్ డమ్. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం న్యూఢిల్లీ. డమ్ డమ్ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కోల్కతా. మీనంబాకం చెన్నై. శాంతాక్రాజ్ ముంబై. సరైన సమాధానం వచ్చేసి రెండు. కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఎక్కువ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి? ఆన్సర్ గుజరాత్. అంతర్జాతీయ విమానాశ్రయాలు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పాత పేరు పాలెం, న్యూఢిల్లీలో ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం పాత పేరు డమ్ డమ్, కోల్కతాలో ఉంది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం పాత పేరు శాంతాక్రాజ్, సహారా, ముంబై, మహారాష్ట్రలో ఉంది. అన్నదురై అంతర్జాతీయ విమానాశ్రయం పాత పేరు మీనంబాకం, చెన్నై, తమిళనాడులో ఉంది. నెడుంబసేరి అంతర్జాతీయ విమానాశ్రయం తిరువనంతపురం, కేరళ. గురు రామదాస్ జీ లేదా రాజసాని అంతర్జాతీయ విమానాశ్రయం అమృత్సర్, పంజాబ్లో ఉంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్, హైదరాబాద్లో ఉంది. లోకప్రియ గోపీనాథ్ బార్డలోయ అంతర్జాతీయ విమానాశ్రయం గువాహటి, అస్సాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్, గుజరాత్. వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ దీవులు. దేవి అహల్యాబాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఇండోర్, మధ్యప్రదేశ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం నాగపూర్, మహారాష్ట్ర. గయా
అంతర్జాతీయ విమానాశ్రయం గయా, బీహార్. బెంగళూరు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు, కర్ణాటక. రాజా భోజ్ అంతర్జాతీయ విమానాశ్రయం భోపాల్, మధ్యప్రదేశ్. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం జైపూర్, రాజస్థాన్. వాస్కోడగామా అంతర్జాతీయ విమానాశ్రయం పనాచి, గోవా. భారత విమానయాన పితామహుడు ఎవరు? విమానాలను అమెరికాకు చెందిన రైట్ సోదరులు, రైట్ బ్రదర్స్ 1903లో తొలిసారిగా విమానాన్ని రూపొందించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్ మెయిల్ సర్వీసు 1911లో అలహాబాద్, నైనిటాల్ మధ్య ప్రారంభమైంది. ఈ రెండు ప్రదేశాల మధ్య దూరం 10 కిలోమీటర్లు. ఈ విమానాన్ని హెన్రీ పికెట్ నడిపారు. మన దేశంలో 1911లోనే విమాన రవాణా ప్రారంభమైనప్పటికీ అది వ్యవస్థీకృతం కాలేదు. 1932లో జేఆర్డి టాటా కరాచీ, ముంబై నగరాల మధ్య మొదటి విమానాన్ని నడిపారు. జేఆర్డి టాటాను భారతదేశ విమానయాన పితామహుడుగా వ్యవహరిస్తారు. 1950లో రాజ్యాధ్యక్ష కమిటీని భారత ప్రభుత్వం నియమించింది. 1953లో వాయు రవాణాను జాతీయం చేశారు. 1953లో 2 కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవి ఎయిర్ ఇండియా విదేశీ సర్వీసుల కోసం, ఇండియన్ ఎయిర్లైన్స్ స్వదేశీ సర్వీసుల కోసం. ఎయిర్ ఇండియా ఇది ఖండాంతర విమానయాన సర్వీసులను నడుపుతుంది. ఎయిర్ ఇండియా మస్కట్, మహారాజా. దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించేది. ఇది అన్ని ఖండాల్లోనూ దాదాపు 90 దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంది. భారతదేశంలో ఎక్కువగా అంతర్జాతీయ విమానాశ్రయాలు కేరళలో ఉన్నాయి. దేశంలో విమానాశ్రయాలు గుజరాత్లో ఎక్కువగా ఉన్నాయి. ఇండియన్ ఎయిర్లైన్స్ ఈ సంస్థ దేశంలోని వివిధ నగరాలు, పట్టణాలకు విమానాలను నడుపుతుంది. 19 పొరుగు దేశాలకు సర్వీసులను అందిస్తుంది. 2005లో ఇండియన్ ఎయిర్లైన్స్ తన బ్రాండ్ పేరును ఇండియన్ గా మార్చింది. దీని మస్కట్ కోణార్క్ సూర్య దేవాలయంలోనే రథచక్రం. వాయుదూత్ సరుకుల రవాణా కోసం 1981లో దీన్ని ప్రారంభించారు. పవన్ హన్స్ లిమిటెడ్ దీన్ని 1985 అక్టోబర్ 15న స్థాపించారు. దీని కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీలో పైలట్లకు శిక్షణ ఇస్తారు. ఇది ఉత్తరప్రదేశ్లోని పుర్సత్గంజ్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ విమానాల తయారీ, రిపేర్లను నిర్వహిస్తుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలను విలీనం చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను 1995 ఏప్రిల్ 1న ఏర్పాటు చేశారు. 1990లో ప్రవేశపెట్టిన ఓపెన్ స్కై పాలసీ వల్ల ప్రైవేటు రంగంలో 8 ప్యాసింజర్ ఎయిర్వేస్ ప్రారంభమయ్యాయి. అవి జెట్ ఎయిర్వేస్, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, ఇండిగో ఎయిర్వేస్, స్పేస్ జెట్, జెట్ లైట్, గో ఎయిర్వేస్, పారామౌంట్ ఎయిర్వేస్, దక్కన్ ఏవియేషన్. కర్షపణం అంటే ఏమిటి? ఆన్సర్: ప్రాచీన కాలంలో ఒక నాణం. శ్రీలంకను జయించిన తొలి చోళ చక్రవర్తి ఎవరు? ఆన్సర్: మొదటి రాజేంద్ర చోళుడు. అభిజ్ఞాన శాకుంతలం గ్రంథకర్త? ఆన్సర్: కాళిదాసు. హాతి గుంపలోని గుహాలయాలు ఏ మతానికి చెందినవి? ఆన్సర్: జైనం. హుయాన్ త్సాంగ్ ప్రకారం ఆచార్య నాగార్జునుడి జన్మస్థలం ఏది? ఆన్సర్: విదర్భ. ఇండో గ్రీకుల్లో అత్యంత గొప్ప చక్రవర్తి ఎవరు? ఆన్సర్: మినాండర్.
2030 24వ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు ఎంపికైన దేశం. ఆన్సర్ ఇండియా. మొదటి కామన్వెల్త్ గేమ్స్ 1930 హామిల్టన్, కెనడాలో జరిగింది. 19వ కామన్వెల్త్ గేమ్స్ 2010 న్యూఢిల్లీలో జరిగాయి. 23వ కామన్వెల్త్ 2026 గ్లాస్గో, స్కాట్లాండ్లో జరుగుతాయి. దాడులు, వేధింపులకు గురయ్యే హిజ్రాలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ పేరుతో వసతి గృహాలను ప్రారంభించింది? ఆన్సర్ తమిళనాడు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కమిషన్ లో సభ్య దేశంగా భారత్ ఎన్నోసారి ఎన్నికైంది? ఆన్సర్ 7వసారి. యుఎన్హెచ్ఆర్సిలో మొత్తం 47 సభ్య దేశాలు ఉంటాయి. ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. దీని అధ్యక్షుడు ఉమర్ జ్నీబర్, మొరాకో. బెర్లిన్లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు 2025లో ప్రసంగించిన తొలి భారతీయ నటి ఎవరు? ఆన్సర్ కృతి సనన్. యుఎన్ఓ పాపులేషన్ ఫండ్ ఇండియాకు లింగ సమానత్వ రాయబారి కృతి సనన్. ఈ సమావేశం థీమ్ విచ్ఛిన్నమవుతున్న ప్రపంచంలో ఆరోగ్యానికి బాధ్యత. రెడీ, రెలవెంట్ అండ్ రిసర్జెంట్. 2. షేపింగ్ ఏ ఫ్యూచర్ రెడీ ఫోర్స్ పుస్తకాన్ని 2025 అక్టోబర్ 14న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు. ఈ పుస్తక రచయిత అనిల్ చౌహాన్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో మొదటి స్థానంలో నిలిచిన దేశం? ఆన్సర్ సింగపూర్. ఇండియా 85వ ర్యాంకులో నిలిచింది. ఇండియా పాస్పోర్టుతో వీసా అవసరం లేకుండా ప్రయాణం చేసే దేశాలు 57. దక్షిణ కొరియా, జపాన్ 2-3 స్థానాల్లో నిలిచాయి. దక్షిణ కొరియా 2, జపాన్ 3వ స్థానంలో నిలిచింది. హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్ను 3 నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. ఇటీవల గుహగర్ బీచ్కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మహారాష్ట్రం. ఇటీవల మహారాష్ట్రలోని 5 బీచ్లకు అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది. అవి శ్రీవర్ధన్ బీచ్, రాయగఢ్ జిల్లా; లడ్గర్ బీచ్, రత్నగిరి జిల్లా; నాగావ్ బీచ్, రాయగఢ్ జిల్లా; పార్నాకా బీచ్, పాల్ఘర్ జిల్లా; గుహగర్ బీచ్, రత్నగిరి జిల్లా. రత్నగిరి జిల్లా నుంచి 2 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఒకటి లడ్గర్ బీచ్కి, రెండోది గుహగర్ బీచ్కి. ఆస్ట్రా హింద్ సంయుక్త సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి? ఆన్సర్ ఆస్ట్రేలియా, ఇండియా. ఆస్ట్రేలియా, హింద్, ఇండియా. ఆస్ట్రేలియా, ఇండియాకు మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు జరుగుతాయి. మిసెస్ యూనివర్స్ క్రౌన్ 2025 విజేత ఎవరు? ఆన్సర్ సెర్రీ సింగ్, భారత్. ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరిగాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజనీర్గా ఎవరు నియమితులయ్యారు? బిఎస్ఎఫ్లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజనీర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ భావన చౌదరి. 70వ ఫిలింఫేర్ అవార్డు 2025కు సంబంధించి కింది వాటిలో సరైంది. సరైన సమాధానం పైవన్నీ ABCD. ఉత్తమ చిత్రం లాపతా లేడీస్. ఉత్తమ దర్శకురాలు కిరణ్ రావు, లాపతా లేడీస్. ఉత్తమ నటుడు అభిషేక్ బచ్చన్, ఐ వాంట్ టు టాక్. కార్తిక్ ఆర్యన్, చందు చాంపియన్. ఇద్దరికి ఉత్తమ నటుడు అవార్డు. ఉత్తమ నటి ఆలియా భట్, జిగ్రా. ఇందులో సరైంది పైవన్నీ
ఏబిసిడి సరైనవే. శాస్త్ర రామానుజన్ ప్రైజ్ 2025 ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ అలెగ్జాండర్ స్మిత్. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ అక్టోబర్ 16. 2025 వరల్డ్ ఫుడ్ డే థీమ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ బెటర్ ఫుడ్ అండ్ ఏ బెటర్ ఫ్యూచర్. ఇండియా ఏ దేశ నావికా దళం మధ్య సముద్ర శక్తి 2025 ద్వైపాక్షిక విన్యాసాలు జరుగుతాయి? ఆన్సర్ ఇండోనేషియా. సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ 2025లో ఇండియా ర్యాంకు ఎంత? ఆన్సర్ 23. తొలి 3 స్థానాల్లో యునైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నిలిచాయి. నవంబర్ 6-7 తేదీల్లో 2 విడతల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలున్నాయి? ఆన్సర్ 243. 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను ప్రపంచ బ్యాంకు 6.3% నుంచి ఎంతకు సవరించింది? ఆన్సర్ 6.5%. వన్యప్రాణుల చట్టం 1972ను సవరించిన మొదటి రాష్ట్రం? ఆన్సర్ కేరళ. వారసత్వ సుగంధ ద్రవ్యాల ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఇటీవల కేరళ ప్రభుత్వం స్పైస్ రూట్ చొరవను ప్రారంభించింది. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఇటీవల తమిళనాడు ప్రభుత్వం 1 కోటి ప్రత్యేక బడ్జెట్ను విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం అత్యధిక యూపీఐ లావాదేవీలు జరుగుతున్న రాష్ట్రంగా ఏది నిలిచింది? ఆన్సర్ తెలంగాణ. రాష్ట్రం నుంచి బయటకు వెళ్లే వ్యక్తుల రవాణా కోసం శ్రద్ధాంజలి పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ అస్సాం. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద 3 ప్రధాన భారతీయ ఓడరేవులను గ్రీన్ హైడ్రోజన్ హబ్గా గుర్తించారు. ఈ మూడిట్లో లేని దాన్ని గుర్తించండి. ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధాని మోదీ 2025 అక్టోబర్ 11న ప్రారంభించారు. దీని వ్యయం ఎంత? ఆన్సర్ 24,000 కోట్లు. ఏ దేశ అధ్యక్షుడిగా ఇటీవల ప్యాట్రిక్ హెర్మిని గెలిచారు? ఆన్సర్ సిసెల్స్. ఆర్బీఐలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సోనాలి సేన్ గుప్తా. ఇజ్రాయిల్ ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఆనర్ను ఇటీవల డొనాల్డ్ ట్రంప్కు ప్రకటించారు. ఇజ్రాయిల్ ఏ సంవత్సరం నుంచి ఈ అవార్డు ఇస్తుంది? ఆన్సర్ 2012. కింది వాటిలో సరైంది. ఆప్షన్ ఏ, భారత సైన్యంలోకి అధునాతన అస్త్రం మార్టలైట్ చేరనుంది. భారత్ బ్రిటన్ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా తేలికపాటి బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ మార్టలైట్ను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది. కరెక్ట్. మార్టలైట్ క్షిపణులను ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్కు చెందిన థెల్స్ ఎయిర్ డిఫెన్స్ అనే సంస్థ అభివృద్ధి చేస్తుంది. మార్టలైట్ అనేది జానపద కథల్లో పక్షి పేరు. ఈ క్షిపణికి మార్టలైట్ అనే పేరు పెట్టారు. మార్టలైట్ అంటే ఎప్పుడు విశ్రాంతి తీసుకొని అల్పేరుగని అని అర్థం. కింది వాటిలో సరైంది, పైవన్నీ సరైంది. ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన అమీర్ ఖాన్ ముత్తాకి ఏ దేశ విదేశాంగ మంత్రి? సరైన సమాధానం ఆఫ్ఘనిస్తాన్. ప్రపంచ బ్యాడ్మింటన్ సమైక్య అథ్లెట్స్ కమిషన్కు పివి సింధు ఎన్నోసారి ఎన్నికయ్యారు? ఆన్సర్ 3వసారి. అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం? ఆన్సర్ అక్టోబర్ 13. 2025 థీమ్ ఫండ్ రెసిలియన్స్ నాట్ డిజాస్టర్. ఎలక్ట్రిక్ బల్బుల్లో వాడే వాయువు? ఆన్సర్ నైట్రోజన్. ఎలక్ట్రిక్ బల్బులను సీల్ చేయడానికి ఉపయోగించే పదార్థం? ఆన్సర్ ప్లాటినం. విద్యుత్ తంతువులలో ఉపయోగించే మూలకం ఏది? ఆన్సర్ టంగ్స్టన్. విద్యుత్ విశ్లేష సిద్ధాంతాలు ప్రతిపాదించిన శాస్త్రవేత్త? ఆన్సర్ ఫారడే. విద్యుత్ శక్తి ఎల్లప్పుడూ ఏ విధంగా ప్రయాణిస్తుంది? ఆన్సర్
ఎక్కువ సంభావ్యం నుంచి తక్కువ సంభావ్యం ఉన్న వైపు. విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ అధికంగా వేడెక్కుతుంది, కానీ ఫిలమెంట్కు ఆధారంగా ఉండే తీగలు మాత్రం చాలా తక్కువ వేడిగా ఉండడానికి కారణం చాలా తక్కువ నిరోధాన్ని కలిగి ఉండడం. కింది వాటిలో విద్యుత్ శక్తికి ఉత్తమ ఉదాహరణ. ఆన్సర్ మానవ శరీరం. కంప్యూటర్లో ఉపయోగించే ఐసి తయారీలో ఉపయోగించే మూలకం. ఆన్సర్ సిలికాన్. విద్యుత్ వలయంలో కెపాసిటర్ను ఉపయోగించడానికి కారణం. ఆన్సర్ విద్యుత్ను నిల్వ చేయడం. రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదాన్ని దేనితో కొలుస్తారు? ఆన్సర్ వోల్ట్ మీటర్. కృత్రిమంగా తయారు చేసిన ఉపగ్రహంలో విద్యుత్ శక్తికి ఆధారం. ఆన్సర్ సౌర విద్యుత్ ఘాటం. కింది వాటిలో భారతదేశంలో ఏ శక్తి నుంచి అధిక విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ థర్మల్ శక్తి. వెలుతురు కోసం ప్రపంచంలో అత్యధికంగా కింది వాటిలో దేన్ని వాడుతున్నారు? టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బు. 60 వాట్ల బల్బులో ఉండే తీగకు ఎక్కువగా ఉపయోగించే లోహం. ఆన్సర్ టంగ్స్టన్. డైనమోను కనుగొన్న శాస్త్రవేత్త. ఆన్సర్ ఫారడే. విద్యుత్ ప్రవాహాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు? ఆన్సర్ ఆంపియర్. విద్యుత్ ప్రవాహ విలువను కొలవడానికి ఉపయోగించే పరికరం. ఆన్సర్ అమ్మీటర్. డైనమో నియమాన్ని వివరించిన వారు. ఆన్సర్ ఫారడే. అత్యుత్తమ విద్యుత్ వాహకం. ఆన్సర్ వెండి. విద్యుత్ బల్బుల్లో నైట్రోజన్ను నింపడానికి కారణం. ఆన్సర్ దహన చర్యకు దోహదపడదు. సాధారణంగా వాడే ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్ పై రాసి ఉండే విలువ. ఆన్సర్ 6500 K. కింది వాటిలో విద్యుత్ శక్తికి అంతగా ఉపయోగపడని మూలకం. ఆన్సర్ సెలీనియం. ఎలక్ట్రిక్ తీగల తయారీలో రాగిని ఉపయోగించడానికి కారణం. ఆన్సర్ మంచి థర్మల్ కండక్టివిటీ కలిగి ఉంటుంది. కింది వాటిలో ఫ్యూజ్ వైర్కు ఉండాల్సిన లక్షణం. ఆన్సర్ అధిక నిరోధక శక్తి, అల్ప ద్రవీభవన స్థానం. సాధారణంగా ఎలక్ట్రిక్ హీటర్లో ఉపయోగించే పదార్థం ఏది? ఆన్సర్ నిక్రోమ్. డ్రై సెల్లో ఎలాంటి శక్తి ఉంటుంది? ఆన్సర్ రసాయన శక్తి. కాంతి విద్యుత్ ఘటాల్లో శక్తి ఏ విధంగా రూపాంతరం చెందుతుంది? ఆన్సర్ కాంతి శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. సౌర విద్యుత్ ఘటాలను దేనితో తయారు చేస్తారు? ఆన్సర్ సిలికాన్. కంప్యూటర్ పరిభాషలో ర్యామ్ అంటే? ఆన్సర్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. కంప్యూటర్ మెమొరీని సాధారణంగా కిలోబైట్స్ లేదా మెగాబైట్స్లలో కొలుస్తారు. బైట్ అంటే? ఆన్సర్ 8 బైనరీ డిజిట్స్. ఉష్ణాన్ని దేని ద్వారా విద్యుత్ శక్తిగా మారుస్తారు? ఆన్సర్ తాపయుగ్మం. విద్యుత్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్త. ఆన్సర్ థామస్ అల్వా ఎడిసన్. టెలివిజన్ సంకేతాలు ఒక నియమిత దూరం నుంచి అందకపోవడానికి కారణం. ఆన్సర్ భూమి వంపుగా ఉండడం. ఆడియో టేపులను దేనితో పూత పూస్తారు? ఆన్సర్ ఫెరిక్ ఆక్సైడ్. ఒక ఫోటో విద్యుత్ ఘటం ఏ విధమైన మార్పును కలిగిస్తుంది? కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. టెలిఫోన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ అలెగ్జాండర్ గ్రహం బెల్. జేఎల్ బయర్డ్ కనుగొన్నది. ఆన్సర్ టెలివిజన్. రేడియోను కనుగొన్న శాస్త్రవేత్త. ఆన్సర్ మార్కోని. కంప్యూటర్ను కనుగొన్న శాస్త్రవేత్త. ఆన్సర్ బాబేజీ. కంప్యూటర్లో సిపియు అంటే? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. కాంతి ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది? విద్యుదయస్కాంత తరంగాల రూపంలో కాంతి ప్రయాణిస్తుంది. శూన్యంలో కాంతి వేగం ఎంత? 3 × 10⁻10 cm/s లేదా 3 × 10⁸ m/s లేదా 3 × 10⁵ km/s.
వస్తువులను చూడడానికి ప్రధాన కారణమైన కాంతి ధర్మం ఏది? పరావర్తనం. కెలిడియోస్కోప్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? కాంతి పరావర్తనం. పెరిస్కోప్ లో ఉండే 2 దర్పణాలు కాంతికి ఎంత కోణంలో అమరి ఉంటాయి? 45. సైనికులు కందకాల్లో దాగి ఉన్న శత్రువులను చూడడానికి ఉపయోగించే పరికరం ఏది? ఒక వ్యక్తి తన పూర్తి ప్రతిబింబాన్ని చూసుకోవాలంటే దర్పణం పొడవు కనీసం ఆ వ్యక్తి ఎత్తులో ఎంత ఉండాలి? సగం. సమతలంగా ఉన్న దర్పణం ముందు మనం 5 మీటర్ల దూరంలో ఉంటే ప్రతిబింబం దర్పణం వెనుక ఎంత దూరంలో ఉంటుంది? 5 మీటర్ల వ్యక్తికి ప్రతిబింబానికి మధ్య ఉండే దూరం 10 మీటర్లు. కాంతి ఒక యానకం నుంచి మరో యానకంలోకి ప్రయాణించేటప్పుడు సరిహద్దు వద్ద వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు? వక్రీభవనం. వక్రీభవనం అనే కాంతి ధర్మానికి నిత్య జీవితంలో కొన్ని ఉదాహరణలు: చేతి వేళ్లను నీటిలో ముంచినప్పుడు చిన్నగా కనిపించడం, పెన్సిల్ను నీటిలో సగం ముంచినప్పుడు వంగిపోయినట్లు కనిపించడం, బీకర్లో నీరు పోసినప్పుడు దానిలో ఉంచిన నాణెం పైకి లేచినట్లు కనిపించడం, నక్షత్రాలు మిణుకు మిణుకుమనడం, అక్షరాలపై గాజును ఉంచినప్పుడు అక్షరాలు పైకి లేచినట్టు కనిపించడం. వివిధ రకాల పదార్థాలు వక్రీభవన గుణకాలు: గాలిలో 1, నీరులో 1.33, గాజు 1.5, వజ్రం 2.42. వజ్రానికి అన్నిటికంటే ఎక్కువ వక్రీభవన గుణకం ఉంటుంది. కాంతి ఏ ధర్మం వల్ల వజ్రం మెరుస్తుంది? సంపూర్ణాంతర పరావర్తన ధర్మం వల్ల. ఆప్టికల్ ఫైబర్ ను కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ నరేంద్ర సింగ్ కపానే. గోళీయ తలాలు ఉండే పారదర్శక వస్తువులను ఏమంటారు? సరళ సూక్ష్మదర్శినిగా పనిచేసే కటకం ఏది? కుంభాకార కటకం. సరళ సూక్ష్మదర్శిని ప్రయోజనాలు ఏవి? ప్రయోగశాలలో రీడింగులు తీసుకోవడానికి, చేతి గడియారాలు రిపేర్ చేసేవారు చిన్న చిన్న భాగాలు చూడడానికి. గమనిక: సరళ సూక్ష్మదర్శినిలో ఒకే ఒక కుంభాకార కటకం ఉంటుంది. సంయుక్త సూక్ష్మదర్శినిలో 2 కుంభాకార కటకాలు ఉంటాయి. సంయుక్త సూక్ష్మదర్శిని ప్రయోజనాలు ఏవి? రక్త పరీక్ష కేంద్రాల్లో ఉపయోగిస్తారు. జంతు వృక్ష ప్రయోగశాలలో కణాల పరిశీలనకు వినియోగిస్తారు. బ్యాక్టీరియా వైరస్ల పరిశీలనలో వాడుతారు.